అంటే పాపం రాములు గారు బాధ నాకు అర్థం ఒక్క నిమిషం తెలుస్తుంది కదా తెలుసుడు కాదు మీ బీద పార్టీ అనడానికి కారణం ఏంటంటే అధికారం 10 ఏళ్ళ నుంచి లేకపోయే వరకు బీదరికం అన్నది దరిదాపులో చేరుతుంది. గతంలో ఒకప్పుడు నిజాం ఏముండే, నిజాము ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు ఉండే. ఆఖరికి వస్తే ఆయన లాస్ట్ ముకరం జా ఎక్కడ చచ్చిపోయిండు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా తుర్కియాలో ఏదైతే ఉందో అది ఇస్తాంబుల్లో చచ్చిపోయాడు. విన్నారా? ఇప్పుడు ఏది కానీ బీదరికం ఎందుకు వస్తుంది? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆటోమేటిక్గా కాంగ్రెస్ 10 ఏళ్ళ నుంచి రూలింగ్లో లేదు, ఉన్న రాష్ట్రాలన్నీ ఊడిపోయినాయి. ఏదో ఇంకా సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి పుణ్యం అంటూ తెలంగాణ ఒకటి దక్కింది, కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ పుణ్యం అంటూ దక్కింది. ఏదైతే ఉందో వాళ్ళు దానికి ఇక్కడ ఏది దానికి చెప్పాలి. ఇక్కడ మన మిత్రుడు మాట్లాడతాడు పాపం ప్రసాద్ గారికి. నేను రేవంత్ రెడ్డి కూతురు పెన్నునంగా తీసుకుపోయి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిన దాఖలా వాళ్ళది. తర్వాత బండి సంజయ్ని తీసుకుపోయి జైల్లో పెట్టిన పాపం వాళ్ళది. ఇవాళ మాట్లాడడానికి శుద్ధులు చెప్పుడు అందరు చెప్తారు, అది లంకల పుట్టినాయని రాక్షసులే అన్నట్టు ఇక్కడ ఏ పార్టీ అన్నది లేదు. ఇక్కడ ఇవాళ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమిచ్చింది తెలుసా? చెప్పు దెబ్బ కొట్టింది. జిహెచ్ఎంసీ లిమిట్స్లో ల్యాండ్స్ సొసైటీస్కి ఎవరికి ఇవ్వద్దని. ఇప్పుడు జడ్జిమెంట్ నేను పెడతా చూడు ఎట్లా అన్నది. కాకపోతే డిలేడ్ ఈజ్ డినైడ్ అన్నట్టు ఇన్నేళ్ళు 2008 జీవో ఎక్కడ, ఇవాళ కొట్టేయడం ఎక్కడ అన్నది దాని మీద ఇది ఉండాలి. కాంగ్రెస్ 1 ఇయర్లో ఏంటంటే 6 నెలలు ఎలక్షన్ల సంకనాకిపోయింది, ఇంకా 6 నెలలు అవుతుంది. ఇక్కడ ఏదైనా ఉంటే ఈ రిమోటు అది ముందుకు పోతా అంటే వెనక కూస్తారు. 18 మంత్రి పదవులలో ఇది వరకు 6 మంత్రి పదవులు దిక్కులేవు, సంవత్సరం అయిపోయింది. ధరణి అప్డేట్ చేస్తామని దాన్ని చేస్తామని ధరణి చట్టం పోయింది. నేను ఏమంటున్నా, వీళ్ళు 6 మంత్రులను నింపకపోయారు, ఇంకేం నడుస్తాయి? సార్ రేపు ఎప్పుడు చెప్తారు లాటరీ తీరి ఎవడైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మంత్రి లేడు, హోం మంత్రి లేడు, ఏం మాట్లాడతారు? అధికారులు పనిచేస్తున్నారు. ల్యాండ్ ఒకటి ల్యాండ్ అక్విజిషన్ లో వీళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ మల్లన్న సాగర్లా తీసి అవతల రానియలేదు, కొండ పోచమ్మ ప్రాజెక్ట్ లో కూడా రానియలేదు. అవన్నీ ఉన్నాయి. ఎవనీపు వానికి కనిపించేది, ఎదుటో నీపే కనిపిస్తుంది. దెబ్బ తాకినప్పుడే నొప్పి తెలుస్తుంది. నేనేమంటున్నా ఇక న్యాయం చేయాలి. ఒకటి నేనేమంటున్నా, ప్రసాద్ డిస్టర్బ్ చేయకూడదు చెప్పండి, డిస్టర్బ్ చేయని చెప్పండి. ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ తేవాలి. మహారాష్ట్రకు మనకు తేడా అయింది. మహారాష్ట్రలో ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో గ్రోత్ క్లస్టర్స్ తాలూకా లెవెల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్నది. ఇక్కడ మన ఆదిలాబాద్ పక్కపంటే కిన్వట్ అంటూ ఉంటుంది, పోయి చూడుర్రి. అక్కడ ఇండస్ట్రియల్ ఏదైతే ఏరియా ఉంది ఐడియా, నాందేడ్ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా పెట్టారు. వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం స్కాటర్డ్ అర్బన్ గ్రోత్ అన్నది ఎందుకు ఎక్కువగా తెలియదు. ఆపాలంటే వీళ్ళు ఎక్కడ అంతా మొత్తం నదీనాం సాగరం అన్నట్టు ఉన్న జనాభా అంతా హైదరాబాద్లో దూరితే ఎక్కడ మొత్తం ఇవాళ మొత్తం జామ్లు అయిపోతున్నాయి, బెంగళూరు లెక్క అయిపోతుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళకు తాగునీరు, మురుగునీరు, రవాణా, పవరు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది డీసెంట్రలైజేషన్ అనేది లేదు ఎంతసేపు. వీళ్ళు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయంలో మన రాజ్యాంగంలో 5 ఏళ్ళకు ఒకసారి పరిపాలన మారుతున్నది. వీడు వచ్చే వరకు ఒక సంవత్సరం 5 ఏళ్లలో సంవత్సరం మంత్రులు నింపలే, 3 ఏళ్ళ కాలం గడుస్తుంది. మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లో రావాలన్నా పోవాలన్నా పెట్టే బేడ చదువుకునే పరిస్థితికి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉన్న లొసుకులతోనే ఇవన్నీ ఉన్నది. ఇలా పోతే 1500 కోట్లు ఉన్నాయనంటే నేను ఒకటే అడుగుతున్నా మీ టీవీ సమక్షంలో, ఎవరు ఇచ్చారు 1500 కోట్లు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాళ్ళు ఇవ్వడానికి ఉత్తగా దాన ధర్మం చేయడానికి అయితే చేయరు కదా, ఏదో బెనిఫిట్ లేని ఎవరు చేయడు కదా. ఎట్లా వచ్చినాయి? బీజేపీ ఇవాళ బీజేపీ కూడా 6000 కోట్లు 5000 కోట్లు ఏదైతే పార్టీ పండింది కదా, ఎట్లా వచ్చింది? ఎందుకు ఇచ్చిర్రు? ఇవాళ వాడు తమిళనాడులో వాడు లాటరీ కింగ్ అని పట్టుకొని లోపలేదా? వాడు మొత్తం తమిళనాడు డిఎంకే పార్టీ పండించాడు. ఆ రకంగా వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి బెనిఫిట్స్ లేనిదే ఒడియడు. దరిద్రం ఏంటంటే స్వతంత్రం కంటే ముందేమో రాజులు ఏదైతే రాజుల పరిపాలన దేశాయిలు, దేశ్ముఖులు, నవాబులు, సర్దేశాయిలు వాళ్ళు
నాశనం పట్టించారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు నాశనం పట్టిస్తారు. విన్నారా? ఇక్కడ సమిధ లెవెల్ బలి పశువులు ఎవరైతున్నారు మా మధ్య తరగతి వాళ్ళే. వాడు గరీబోడు తింటున్నాడు, గవర్నమెంట్ పెడుతున్నది, మంచిగా బతున్నాడు. మధ్య తరగతోడు గాడి చాకరీ చేయాలి, పన్ను కట్టాలి, ఏమి రావు. ఎంతసేపు వన్ సైడ్ అన్నట్టు. వీడు ఏంటంటే అవతలనేది గుంజుకొని ఇవతలనికి ఇచ్చుడు అన్నట్టు. ఏదైతే ఉందో మధ్య తరగతికి ప్రభుత్వాలు ఏం చేస్తారు. ఇక్కడ మొన్న వీళ్ళకి బీఆర్ఎస్కు సావు దెబ్బ కొట్టింది మధ్య తరగతులే. ఇలా రేవంత్ రెడ్డికి ఏదైతే ఉందో ఇలా గ్యారంటీ లేదు, గాది గుడ్డు లేదు. వచ్చాయి 39 ఓట్లు, వీళ్ళకి వచ్చాయి 37 ఓట్లు, వాళ్ళకి వచ్చాయి 37 ఓట్లు. ఎవడు అయ్యో బీజేపీ మీద బీఆర్ఎస్ మీద ప్రేమతోని ఒలగతోని కాదు. ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారో చేస్తారో ఎందుకులే, రేపు బీఆర్ఎస్కే ఇద్దాము, కేసీఆర్కి ఇద్దామని ఓట్లేసిర్రు. మధ్య తరగతి వాళ్ళు 24 మంది, 15% ముస్లింలు. ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీజేపీతో అంటగాగిందన్న ఉద్దేశంలో వాళ్ళు ముస్లిమ్స్ ఓట్లు ఏదైతే ఉందో ఇక్కడ వచ్చినాయి అంతే. ఇక్కడ నేను ఏమంటున్నా ఒకటే మీ టీవీ సమక్షంలో మన రాములు గారికి చెప్తా, ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి, ఖచ్చితంగా క్లస్టర్స్ రావాలి. ఇక్కడ నేనేమంటున్నా అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో రీజనబుల్ 1-2 నేను చూస్తాను. నేను ఒక మంజీరా ప్రాజెక్టులో 67 గ్రామాలు మునిగిపోతే 1989లో నేను రీహాబిలిటేషన్ ఆఫీసర్గా చేసినాడు. అప్పుడు అది 89లో రీహాబిలిటేషన్. అప్పుడు వాళ్ళందరూ పాపం చాలామంది ఇక్కడ ఏంటంటే పైరవికారులు డబ్బులు దొబ్బుతున్నారు, అడ్వకేట్లు మింగేసిర్రు, కమిషన్లు పోయినాయి. ఆఖరికి వస్తే రూపాయికి 12 మంది రోడ్ల మీద పడ్డరు. వాళ్ళ భూములు జారిపోతాయి, వాళ్ళు ఆ ఉపాధి కోల్పోతారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్లో చాలా పటిష్టంగా చెయ్యాలి. కానీ ఎక్కడ ఏ గవర్నమెంట్ ఇక్కడ ఎవరికి లేదు. ప్రతి ఒక్క ఎందుకంటే ఇంట్లోనే దొంగలు ఉన్నారు, ఇక బయట ఇవన్నీ అని చెప్పడం లేదు. అలెగ్జాండర్ దండయాత్ర మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా మనకు వెన్నుపోటు పోల్చేటోళ్ళు ఆ రకంగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్కు వీళ్ళకి ఏదైతే ఉందో ఒక సమగ్ర పాలన చేయాలి. ఏదైతే ఉందో మన దాన్ని ఏమంటారు పారిశ్రామిక విప్లవం తేవాలంటే పనికిరాని గవర్నమెంట్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉన్న ల్యాండ్స్ చాలా ఉన్నాయి. నేను పరిగి తహసీల్దార్ చేసిన, ఆర్డీఓ వికారాబాద్ చేసిన, తాండూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా చేసిన, వికారాబాద్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా చేసిన. పనికిరాని భూములు చాలా ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఉందో డిస్టర్బ్ చేయాలి, అది సెటిల్ చేయాలి. అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టాలి. ఏపీఐసి లగచర్లు ఏం చేస్తే బాగుంటుంది మీరు నిజంగా న్యాయం జరుగుతుంది 100% చేస్తున్నంత మాత్రాన్ని ఏమైంది. ఇంకొకటి చెప్తా చూడు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేసేవాడు ఎవడుండడు. మంచి మంచి భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయినాయి. అదే ఇప్పుడు మొన్న ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడో మేము చర్చించుకుంటే ఈ అదాని అంబానీ లాంటి ఇదే రైతులకు జీతాలు ఇచ్చి వాళ్ళ కూలీలు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నది. మ్యాన్ పవర్ ఎందుకు లేదా? పుణ్యానికి కూకుండా పెడితే మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటుంది? ఇవాళ మ్యాన్ పవర్ లేదా? ఎక్కడ మ్యాన్ పవర్ మిషన్లు వచ్చినాక మిషన్లు కానీ అట్లా కాదు. ఇవాళ ప్రతి మేము 1970 70లలో 80లలో నో వేకెన్సీ ఉండే. అప్పుడు ఎంత 50 కోట్ల జనాభా, ఇలా 145 కోట్ల జనాభాలో వాంటెడ్ అని ఉన్నది. అంటే ఉద్యోగాలు లేవా? ఎక్కడ గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తే కంఫర్టబుల్గా తింటున్నారు, పంటున్నారు. పరాన్న జీవి అంటారు చూడు, పరాన్న జీవులు ఉండదో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇండస్ట్రియల్ గ్రోత్ చేయాలంటే ఇక్కడ కూడా రాములు గారు చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో గాంధీ భవన్లో ఎక్కడ కానీ బోలెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఒక విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తేవచ్చు, క్లస్టర్ డెవలప్ చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో 10 మందిలో నేనేమంటున్నా, వీళ్ళ ఫెయిల్యూర్ ఒకటే చెప్తున్నా, సంవత్సరం అయినా కూడా 6 మంత్రి పదవులు నింపలేదు. కేసీఆర్ 6 నెలలు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్నటిదాకా మహారాష్ట్ర ఎలక్షన్లా వీళ్ళు తెలుగు వాళ్ళు పోయి చెప్తే వేస్తారు అని అవన్నీ మనతో పెద్ద ఎఫెక్ట్ పడింది. నేను చెప్పిన కదా ఓట్ పర్సెంటేజ్ చాలా మార్జిన్ 1000 ఓట్లతో అంతా 32 జరుగుతుంది. అది ఇక్కడ నేనేమంటున్నా, ఇవాళ మనోళ్ళు మైగ్రేషన్ కావడానికి షోలాపూర్ అంతా మన హిందువులే. అదేదైతుందో తెలంగాణ వాళ్ళే పద్మశాలీలు, నేత కార్మికులు, భివండిలో వాళ్ళే, మొత్తం ముంబైలో వాళ్ళే. అది ఇక్కడ మన దగ్గర కార్మికులు మొత్తం పాలమూరు దళితులే. అదే పాలమూరు వాళ్ళు పోయిన, పాలమూరు ఇప్పుడు తగ్గిపోయింది. పాలమూరు ఒకటి పల్గంజ్, షాపూరు అవన్నీ కూడా అవన్నీ. నేనే ఇప్పుడు మన దగ్గర చూడరాదు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లేబర్ వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నారు.
అందుకోసం ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరికి ఉన్నది? మన శ్రీధర్ బాబు ఉందా? నేను అదే చెప్పబోతున్నా. శ్రీధర్ బాబుకు ఉన్నప్పుడు శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ ఉన్న ఎవరైతే ఉన్నారో అనుభవస్తులను పిలవాలి, కన్సల్టెంట్స్ ఉండాలి. ఇండస్ట్రియల్ కన్సల్టెంట్స్ బోల్డ్ ఉంటారు. పిలిచిన తర్వాత మొత్తం కలెక్టర్స్ మీటింగ్ పెట్టాలి. ఎక్కడెక్కడ వేస్ట్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ పెద్ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ప్యాచెస్ తీసుకోవాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టాలి, దాన్ని డెవలప్ చేయాలి. అట్లా కానీ ఇష్టానుసారమే పనికిరాని భూములు కాకుండా పలికొచ్చే భూములను తీయడం చర్చ అనేది రాజకీయ కోణంలో కాకుండా ఇప్పుడు గురుగారు చెప్పిన అంశాలు చాలా సమ్మతమైనవి, మంచివి. ఎందుకంటే వారు సుదీర్ఘంగా అది మీ గురించి చెప్పారు. యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది జనం కోసం ఆయన ఇచ్చిన సలహా కూడా పార్టీ కోసం కాదు, జనాల కోసం, జనాలకు ఉపయోగపడడం కోసం మీరు చేయాలి కాబట్టి. మీరు ఆ పదవి ఉన్నారు కాబట్టి. నేను చెప్పబోయిన రాసుకున్న ఏంటది సారు గుర్తు చేస్తుండు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 1200 ఎకరాలు మొత్తం కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు పరిగి, కులకచెర్ల, బాటసింగారం సార్, తాండ్రులో సగ భూభాగం, తర్వాత దౌలతాబాదు కొంత, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో హకీంపేట కానీ ఇవన్నీ కూడా అక్కడ వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి. వాటిలో సంబంధించిన పెట్టిన అంశం అది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే ఇది ఒక హింసావాదానికి వెళ్ళిపోయింది. అది కమ్యూనికేషన్ లేక అంతే తప్ప ఆల్రెడీ అక్కడ జీవోలు రాలే, అక్కడ ఏమి అది కాలే. ఇప్పుడు అన్నట్లు దాదాపు 150 యూనిట్లు సార్ గౌరవ ఇండస్ట్రియల్ మినిస్టర్ మరి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మరి వాళ్ళు తీసుకుంటున్న అంశాలు. మేము కూడా ప్రైవేటు ఉద్యోగుల సంఘం నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు సంబంధించిన 200 మంది హెచ్ఆర్ తీసుకుపోయి కూర్చొని మాట్లాడించాం సార్. అది ఒకటి నేనేమంటున్నా రాములు గారు, ఈ 150 యూనిట్లు సిటీ సెట్స్ పక్కన పెట్టకూడదు. మీరు వైజాగ్, వరంగల్, ఆదిలాబాద్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఏ ఒక అభివృద్ధి ఇంకా 4 సంవత్సరాల అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే ఒక అడుగు ఒక ఊరితోనే స్టార్ట్ అవుతుంది కాదంటలేదు, ఒక అడుగు మిషన్ భగీరథ ఒక ఊర్లో స్టార్ట్ అయింది, ఒకటే ఊర్లో స్టార్ట్ అయింది. అది రాష్ట్రం మొత్తం వచ్చింది. మిషన్ కాకతీయ ఒక ఊర్లో స్టార్ట్ అయింది, రాష్ట్రం మొత్తం అది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విప్లవ పారిశ్రామిక గురించి మనం పనిచేసినాం. ఒకటే నేను ఏమంటున్నానంటే మీరు ఏదైతే డెవలప్ చేయదలుచుకున్నారో అక్కడ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడచ్చు, ఇండస్ట్రియల్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు మాట్లాడచ్చు, ఏ హోదాలో తిరుపతి రెడ్డి గారు అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. దాని కూడా చెప్తారు. ఎందుకంటే పార్టీ అనేది ఉంటుంది, పార్టీ ప్రభుత్వం, పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్, కొడంగల్ ఇన్ఛార్జ్, ఇది గమనించాలి. కొడంగల్ ఇన్ఛార్జ్ గతంలో సంబంధిత మంత్రి మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒకటండి ఒక మంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు, జీవోలు తయారు చేస్తారు. దయచేసి వినండి. లగచెర్ల గ్రామం సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్కడ కారిడార్ వస్తుంది, ఫార్మసిటీ సంబంధించి వస్తుంది. ఇప్పుడు మేము గతంలో చూసినట్టయితే మనం మాబినార్లో కూడా పెట్టినాం ఇదే 50 యూనిట్లు. అక్కడ చాలా ఇప్పుడు అదే విషయం అదే చెప్పండి, వేరే అదే మాట ఖచ్చితంగా కొన్నటువంటి ఒరిజినల్ రైతులకు న్యాయం జరుగుతుంది. ఏ రకమైన న్యాయం? ఈ ఆర్థిక ఒకటి సార్ కమిటీ చేసిండ్రు, మాట్లాడుతున్నారు, ఎమోషన్ పోతే కాదు ఇది. ఎందుకంటే ఆ ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన అంశం.